టాలెంట్ ఉంది, టెక్నిక్ ఉందండి. ఎంతో కష్టపడి వచ్చిన అతను కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అకాడమీల చుట్టూ తిరిగి నేర్చుకొని చిన్నప్పటి నుంచి ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. ఎప్పుడైతే ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడో, ఎప్పుడైతే డబ్బొచ్చి పడిందో, ఎప్పుడైతే కాస్త సక్సెస్ మొదలైందో గర్వం తలకెక్కింది, బాగా పొగరు తలకెక్కింది. ఈరోజు అతన్ని తీసుకోవడానికి కాదు కదా, కనీసం అతనితో మాట్లాడడానికి కూడా చాలామంది వెనకాడే పరిస్థితి వచ్చేసింది. అంటే మన వాడికి డబ్బు ఏ రేంజ్లో అహంకారాన్ని తెచ్చిపెట్టింది అనేది అర్థం చేసుకోవాలి. సో ఎవరికైనా కానీ మనందరికీ ఇది అప్లై అవుతుందండి. సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, నిలబెట్టుకోవాల్సింది మనమే. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడాల్సిందే. అలాగే ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఎక్కడున్నాయి, మూలాలు ఎక్కడున్నాయి, ఆ రోజు ఎంత కష్టపడ్డాం, అవి ఏ రోజు కూడా మర్చిపోకూడదండి. అవి నిరంతరం గుర్తు చేస్తూ ఉంటేనే మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. గెలిచిన వాళ్ళ నుంచే కాదు, ఓడిన వాళ్ళ నుంచి కూడా చాలా నేర్చుకోవాలి మనం.